శ్రీవల్లభ స్పిరిచువల్ వేదిక ప్రేక్షకులకు ఒక సూచన. ఫోన్ ద్వారా సంప్రదించదలిచిన వారు ఏ రోజైనా మధ్యాహ్నం 2-5 మధ్య మాత్రమే ఫోన్ చేయండి. ఇతర సమయాలలో ఫోన్లో మాట్లాడడం సాధ్యం కాదు. శ్రీవల్లభ స్పిరిచువల్ వేదికకు స్వాగతం. 2024 ఫిబ్రవరి 10 నుంచి 18 దాకా శ్రీ రాజశ్యామల శ్రీ మాతంగి నవరాత్రులు. ఈ నవరాత్రుల్లో కొంతమంది రాజశ్యామలని, కొంతమంది మాతంగిని ఆరాధిస్తూ ఉంటారు. సాధారణంగా ఈ రెండు విద్యలు కూడా ఒకటే అనే ఒక అభిప్రాయం మామూలు జనంలో ఉంది. శాస్త్రం తెలిసిన వారికి అభిప్రాయం లేకపోయినా సాధారణంగా ఈ రెండు ఒకటే అనే ఒక అభిప్రాయం ఉంది. ఎందుకంటే రాజశ్యామలను కూడా రాజమాతంగి అని అనడం, ఇలాంటి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. వీరిద్దరూ ఒకటేనా అన్నది ఒక ప్రశ్న. వీరిద్దరూ ఒకటి కాదు అన్నది సమాధానం. ఎలా? వీరిద్దరూ ఒకటి కాదు అనడానికి ఆధారం ఏమిటి అంటే, వీరి స్వరూపాలు వేరు, వీరి స్వభావాలు వేరు, వీరి మంత్రాలు వేరు, వీరి ఆవిర్భావ సందర్భాలు వేరు. అందరికీ తెలిసిందే, భండాసుర వధ సందర్భంలో శ్రీ లలితా పరాభట్టారిక నుంచి వచ్చిన ఒక శక్తి రాజశ్యామ. ఇది అందరికీ తెలిసిందే. లలితోపాఖ్యానం గురించి చదివిన వారందరికీ ఈ విషయం తెలుసు. ఇక మాతంగి వచ్చేసరికి దశమహావిద్యల్లో భాగం. దశమహావిద్యల్లో 9వ విద్య. ఆమె మతంగ మహర్షికి పుత్రికగా జన్మించింది అని ఒక కథ, అందుకే మతంగ కన్య అంటారు అని ఒక కథ. ఈశ్వరుడు ఒక సందర్భంలో శివుడు క్రోధంతో ఉన్నప్పుడు ఆ క్రోధాన్ని అదుపు చేయడానికి సతీదేవి ఈ దశమహావిద్యల రూపంలో దశ దిశలు ప్రకటితమై శివుణ్ణి నిశ్చేష్టుణ్ణి చేసింది, ఆ క్రోధాన్ని శమింపజేసింది అని ఒక కథ. తరువాత మతంగ మహర్షి తప ఫలితంగా ఆయనకు దర్శనమిచ్చిన విద్య అని ఒక కథ. ఇలాగా మాతంగికి సంబంధించి అనేక కథలు మంత్రతంత్ర శాస్త్రాల్లో ఉన్నాయి. ఇది ఇలా ఉంచితే స్వరూపం ఎలా ఉంటుందో చూద్దాం. ఇద్దరు శ్యామలలే, ఇద్దరు శ్యామల వర్ణంలో ఉన్నవారే. రాజశ్యామల స్వరూపం మనందరికీ బాగా పరిచితమైనదే ఈ మధ్యకాలంలో కొన్ని సంవత్సరాలుగా. రాజశ్యామల స్వరూపంలో శంఖము, పద్మము, కమలము, ఇక్షుదండం, చెరుకుగడ, చిలుకలు, వీణ ఇవన్నీ ఉంటాయి. ఇటు మాతంగి స్వరూపానికి వచ్చేసరికి అంకుశము, డాలు, ఖేటం, కత్తి, పాశం ఇవి ఉంటాయి. ఈ స్వరూపంలో ఎంత తేడా ఉంది, భేదం ఉందో గమనించండి. ఇటుపక్క రాజశ్యామల దగ్గర అన్ని సౌమ్య స్వరూపంగా కనిపిస్తున్నాయి, ఇటు మాతంగి దగ్గర అన్ని ఉగ్రస్వరూపంగా కనిపిస్తున్నాయి. అలా అని అదేదో ఉగ్ర విద్య, క్షుద్ర విద్య అనుకోవాల్సిన పని లేదు, అది పొరపాటు. ఇక రాజశ్యామలను ఆరాధిస్తే ఆమె ఆ సాధకుడికి, ఆ భక్తుడికి ఏ విధంగా సహకరిస్తుంది అన్నది చూద్దాం. శంఖము, పద్మము ఈ రెండూ కూడా శంఖనిధి, పద్మనిధి అనేవి. అంటే రాజశ్యామల సంపదలను ప్రసాదిస్తుంది అన్నది ఒకటి. తరువాత చిలుకలు, ఈ చిలుకలు రెండూ కూడా వాక్కుకి సంబంధించినవి, సమ్మోహనానికి సంబంధించినవి. ఒక చిలుక వాక్శక్తి అయితే రెండవ చిలుక సమ్మోహన శక్తి. ఈ రెండూ కూడా లలితాదేవి ధనుర్బాణాల నుంచి వచ్చాయి అని అంటారు. అలాగే చెరుకుగడ మన్మధుని ఆయుధం, వశీకరణ విద్య. ఇక వీణ, వీణలో వచ్చేదేమిటి? నాదం, నాదస్వరూపిణి, విద్యాస్వరూపిణి. శ్యామలా పంచకం అని మనకి 5 మంత్రాలు ఉన్నాయి. ఈ 5 మంత్రాలు చూసినప్పుడు రాజశ్యామల, లఘుశ్యామల, వీణాశ్యామల, వేణుశ్యామల, శుకశ్యామల ఇలా ఉన్నాయి. ఈ వీణ, వేణుశ్యామలు సంగీత సాహిత్య విద్యలను ప్రసాదిస్తాయి. ఈ విధంగా విద్యాస్వరూపంగా రాజశ్యామల మనకి దర్శనమిస్తుంది. ఇటు మాతంగి దగ్గరికి వచ్చేసరికి ఆమె చేతుల్లో ఉన్నవి ఏమిటో ఇందాక చెప్పుకున్నాం. అంకుశం, డాలు, కత్తి, పాశం ఇవి ఉన్నవి. రాజశ్యామల ఏం చేస్తుంది? రాజశ్యామల ఎవరు? శ్రీ లలితా పరాభట్టారికకి మంత్రి, మంత్రిని అంటాం. మంత్రి లక్షణం ఏమిటి? బుద్ధి, కుశలత, వాక్చాతుర్యం. ఈ రెండు మంత్రికి ఉండవలసిన లక్షణాలు. అదేవిధంగా ఉన్న వనరులని సమర్థవంతంగా వాడి విజయాన్ని సాధించడం, ఇది మంత్రి లక్షణం.
ఆ వ్యూహాన్ని రచించడం మంత్రి లక్షణం. కనుక రాజశ్యామలని ఆరాధించినప్పుడు బుద్ధి కుశలత పెరుగుతుంది, వాక్ చాతుర్యం పెరుగుతుంది. అదేవిధంగా అందుబాటులో ఉన్న వనరులన్నీ సమీకరించుకుని వాటిని సరిగా వినియోగించుకుని విజయాన్ని సాధించే శక్తి వస్తుంది. సౌమ్యంగా ఉంది, సరళంగా ఉంది. ఇక మాతంగి దగ్గరికి వచ్చేసరికి మనం ఇందాక చెప్పుకున్నట్టుగా అంకుశము, డాలు, కత్తి, పాశము ఇవి ఉన్న ఆయుధాలు. అక్కడ రాజశ్యామల దగ్గర ఆయుధాలు అనలేము, వాటిని అవి పరికరాలు అనవలసి వస్తుంది. ఇక్కడ మాతంగి దగ్గరికి వచ్చేసరికి స్పష్టంగా ఆయుధాలు కనిపిస్తున్నాయి. ఇవేం చేస్తాయి? ఈ అటు పరికరాలు ఇటు ఆయుధాలు ఈ రెండిటి విషయం మనం అర్థం చేసుకుంటే ఈ శక్తులు ఎలా పనిచేస్తాయో వాటి మధ్య ఉన్న తేడా ఏమిటో మనకు అర్థమవుతుంది. అంకుశం ఏం చేస్తుంది? మదించిన ఏనుగుని కూడా అదుపులో పెడుతుంది. మదించిన ఏనుగును కూడా అదుపులో పెట్టేది అంకుశం. మీ జీవితంలో మీకు ఎదురొచ్చే శక్తులు ఏముంటాయో, మద మాత్సర్యాలతోటి మీకు ఎదురొచ్చే శక్తులు, మీకు ఆటంకం కలిగించే శక్తులు ఏముంటాయో వాటిని మాతంగి అదుపులో పెడుతుంది అంకుశంతో. తర్వాత ఖేటం, డాలు. డాలు ఏం చేస్తుంది? ఎదుటివాడు కొట్టే దెబ్బ నుంచి కాపాడుకుంటుంది. యుద్ధంలో ఖడ్గము, ఖేటము, కత్తి, డాలు ఈ రెండు వాడతారు. కత్తితోటి దాడి చేస్తారు, డాలుతోటి ఎదురు దాడిని ఆపుతారు. ఆ విధంగా మీ మీద జరిగే దాడులని ఆపుతుంది మాతంగి. ఇక ఖడ్గం ఏం చేస్తుంది? దాడి చేస్తుంది. అంటే మీకు ఎదురుగా ఉండే దుష్ట శక్తులని నశింపజేస్తుంది. నేను చెప్తున్నది గుర్తుపెట్టుకోండి, జాగ్రత్తగా గమనించండి. దుష్ట శక్తులని నశింపజేస్తుంది, దుష్టులను కాదు. అంటే మీ మీద ఎవరు శత్రుత్వం వహిస్తున్నారో వారిలో ఉన్న శత్రుత్వాన్ని నశింపజేసి మీకు అనుకూలంగా మారుస్తుంది. కాన్సెప్ట్ ఇలాగే ఉంటుంది దేవతల దగ్గర, సాధకుడి విషయంలో. ఇక మిగిలినది పాశం. పాశం అంటే ఏమిటి? కట్టేది. పశువుని ఏం చేస్తాం మనం? ఒక తాడుతో కట్టేస్తాం ఒక రాటకి, దాన్ని పాశం అంటాం. ఇలాగా మీకు అవసరమైన వారు ఎవరున్నారో, మీ పని ఆటంకం లేకుండా జరగడానికి మీరు ఎవరెవరి ఆసరా మీకు కావాలో వారందరినీ బంధించి పాశంతో కట్టి మీ దగ్గరికి తీసుకొస్తుంది. తద్వారా మీ పనులు చేసి పెడుతుంది. అదే విధంగా ఈ జీవుడు పాశబద్ధుడు, అనేక పాశములతో, కర్మపాశములతో చుట్టబడి ఉంటాడు. ఆ కర్మపాశములన్నీ కూడా ఆవిడ అధీనంలో ఉంటాయి. వాటిని నశింపజేయడం కూడా మాతంగి అధీనంలో ఉంటుంది. అంటే జీవుని కర్మపాశములను తెంచేసేది కూడా మాతంగి. ఇలా చూసుకున్నప్పుడు ఈ రెండు విద్యల మధ్య ఉన్న తేడా ఏమిటో మీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇక రాజశ్యామల శ్రీ విద్యలో ఒక భాగం, లలితకి అంగ విద్య. మాతంగి స్వతంత్ర విద్య, ఆమెకి పైన ఎవరూ లేరు, ఆమె ఒక స్వతంత్ర విద్య. రాజశ్యామల పైన లలిత ఉంది, కానీ మాతంగి పైన ఎవరూ లేరు కనుక స్వతంత్ర విద్య. ఈ రెండు విద్యల్లో మాతంగి విద్యని దక్షిణాచారంలోనూ వామాచారంలోనూ కూడా ఉపాసించే, ఆరాధించే సంప్రదాయాలు ఉన్నాయి. వామాచార సంప్రదాయాలను మనం ప్రోత్సహించం. కేవలం దక్షిణాచార సంప్రదాయంలోనే మనం ఈ ఉపాసనలు ఏవైనా, ఆరాధనలు ఏవైనా, జపాలు ఏవైనా చేస్తాం. ఆ విధానాన్ని అందరికీ చెప్తాం. ఇప్పుడు ఫిబ్రవరి 10వ తేదీ నుంచి 18వ తేదీ దాకా జరిగే ఈ మాతంగి నవరాత్రులలో, రాజశ్యామల నవరాత్రులలో ఈ రెండు విద్యలని కూడా అనుష్ఠించవచ్చు ఎవరి అవసరాన్ని బట్టి. ఆ అవసరాన్ని మీ సమస్యని బట్టి గురువు నిర్ణయిస్తాడు, మీరు అది చేయాలా ఇది చేయాలా అని. కానీ రాజశ్యామల దగ్గరకు వచ్చేసరికి రాజశ్యామల సాధన చేయడానికి ముందుగా కొన్ని అర్హతలు సంపాదించుకోవాల్సి ఉంటుంది. మాతంగి సాధన నేరుగా చేసేది మన దక్షిణాచారంలోనే నేరుగా చేయవచ్చు. ఈ రెండిట్లో ఏది మీకు అవసరం, ఏది మీ పనులకి సహకరిస్తుంది, ఏది మీ పనులని సజావుగా జరిగేట్టు చేస్తుంది అన్నది గురువు నిర్ణయించి మీకు ఇస్తాడు. రాజశ్యామల విషయంలో మాత్రం ఇందాక చెప్పినట్టుగా ముందుగా కొన్ని అర్హతలు లేని వారికి, అంటే ముందుగా చేయవలసిన కొన్ని సాధనలు చేయని వారికి రాజశ్యామల శీఘ్రంగా ఫలించదు. ఇది గుర్తుపెట్టుకోండి. పదే పదే చేయవలసి వస్తుంది, లేదా దానికి ముందు చేయవలసిన సాధనలు కూడా చేయవలసి వస్తుంది. ఈ తేడాలు, ఈ భేదాలు అటు రాజశ్యామల ఇటు మాతంగి మధ్య ఉన్న ఈ తేడాలను గమనించినప్పుడు అటు రాజశ్యామల మాతంగి ఇద్దరు ఒకటే అనేది పొరపాటు. ఇద్దరు ఒకటి కాదు. ఒకటి లలితకి లోబడిన విద్య, ఒకటి స్వతంత్ర విద్య.
రాజశ్యామల లలితకి లోబడిన విద్య, మాతంగి స్వతంత్ర విద్య. ఈ రెండిటినీ కూడా ఈ గుప్త నవరాత్రులలో, ఈ రాజశ్యామల నవరాత్రులలో, ఈ మాతంగి నవరాత్రులలో, ఈ రెండు విద్యలలో దేనినైనా మనం అనుష్ఠించవచ్చు. చాలా కాలంగా గత 4-5 సంవత్సరాలుగా ఈ గుప్త నవరాత్రులలో మాతంగి సాధన అంటే దశమహావిద్యలలో ఉన్న మాతంగి సాధనని మన శ్రీవల్లభ స్పిరిచువల్ సభ్యులు చాలా మంది చేస్తున్నారు. అలా చేస్తున్న వారు ఈ సంవత్సరం కూడా ఆ సాధనని మళ్ళీ రిపీట్ చేయండి. అలాగే గత సంవత్సరం మనం ఈ రాజశ్యామల నవరాత్రులు సామూహికంగా జరుపుకున్నప్పుడు కొంతమందికి అందులో పాల్గొన్న వారికి ప్రసాద రూపంగా యంత్రము, మాల, గుటిక ఇటువంటివి ఇచ్చి ఉన్నాం. వాటిని ఈ సంవత్సరం ప్రవహించే నీటిలో కానీ శుభ్రమైన చెరువులో కానీ వదిలివేయండి. అవి 1 ఏడాది కాలానికే. ఇప్పుడు మళ్ళీ ఈ సామూహిక కార్యక్రమంలో పాల్గొనే వారికి ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత మళ్ళీ ప్రసాద రూపంలో అందించడం జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ రెండు విద్యలు ఒకటి కాదు అన్నది స్పష్టంగా తెలుసుకోండి. మీ గురువుని ఆశ్రయించి వారు ఏది ప్రసాదిస్తే దానిని ఈ నవరాత్రుల్లో అనుష్ఠించి ఆ ప్రయోజనాలు పొందుతారని ఆశిస్తున్నాము. స్వస్తి.